హలో అండి. మేము వైజాగ్ వచ్చాము. మాకు రేపు షో ఉంది, కానీ ఇప్పుడు మాడుగుల దగ్గర నుంచి లోపలికి అసలు ఒక అందమైన ప్లేస్లోంచి ఊర్లు 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 అడ్రస్ అడిగి 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 లోపలికి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము, ఎవరిని కలవడానికి వెళ్తున్నాము, కొంచెం లెంగ్తీగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మిస్ అవ్వకుండా చూస్తారా? వచ్చేసామండి. ఆల్మోస్ట్ ఇంకొక 15 minutesలో మనం రీచ్ అవుతాము. వీళ్ళైతే ఒక రేంజ్లో నిద్రపోతున్నారు. ఏ బాబు లేవు లేవు. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం తెలుసా? చూస్తారా? కమాన్, ఫస్ట్ ఈవెన్ చూడండి. గుర్తుపట్టారా? గుర్తుపట్టకుండా ఉండరులే, రండి. నమస్కారం. మనం ఆయన్ని చూడ్డానికి వచ్చాం. ఇంత దూరం కష్టపడి ఊర్లోంచి వర్షంలో. చాలా మందిలో మీరైతే నెగ్గారండి. నిజంగా చాలా మంది అయితే వస్తామని పెద్ద పెద్ద వాళ్ళు కూడా కాంటాక్ట్ చేశారు, కానీ ఇప్పుడు వచ్చి ఎవరు రాలేదు. మీరు వచ్చారండి, మీకోసం అయితే చాలా వెరీ వెరీ థ్యాంక్స్ అండి. నాకు మిమ్మల్ని కలవడము ఎప్పటి నుంచి 6 నెలల నుంచి అనుకుంటున్నాను. మీ పిల్లలు, మీ వైఫ్, అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే. థ్యాంక్ యూ. బాగా చదువుకుంటున్నారా మీరు? మీ అమ్మ పూరీలు బాగా చేస్తోందా? ఎందుకు ఇంత దూరం వచ్చాను తెలుసా అండి? సింపుల్ లైఫ్, చక్కగా. థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, గులాబీ పూలాగా ఎంత బాగుంటుందో. వాళ్ళ ఆయనతో కలిపి రీల్స్ చేస్తూ ఉంటుంది. పిల్లలు, ఆయన చక్కగా ఆయనకున్న దాంట్లోనే సంతృప్తికరంగా, మర్యాదపూర్వకంగా, ఎంత చక్కగా ఆ ప్యాషన్ని జీవితంగా చేసేసుకుని ఆయన జీవితాన్ని గడుపుతున్నారు. నాకు ఎందుకో రీల్ స్క్రోల్ చేస్తూ ఉంటే కనిపించింది అనమాట. ఒకసారి కలవాలనిపించింది. సో అందుకని వచ్చాము. చాలా మాట్లాడుకుందాం రండి. నిజంగా ఈ లోపల ఇంత దూరం రావాలంటే ఎవ్వరు రాలేదు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. కమాన్, ఇక్కడ కూర్చుందామా? కమాన్ రండి మీరు కూడా. నమస్తే. ఓహో, మీ అమ్మగారా? ఓ, ఆమెకి ఎంత ఉంటుంది వయసు? 70 సంవత్సరాలండి. అదే, ఇలాంటి వాతావరణంలో ఉంటే 70 ఏళ్ళు అంటే ఎంత గట్టిగా ఉందో చూడండి. చక్కగా అంటే వీళ్ళకి వేరే, అంటే వాళ్ళు కారు కొనుక్కున్నారు, మనం కొనుక్కోవాలి, బిల్డింగ్ కొనుక్కున్నారు, ఏం అవసరం ఉండదు. వాళ్ళ రీల్స్ చూస్తుంటే నాకు హ్యాపీగా ఉంటారు ఇద్దరు. మీకు ఎన్ని షోలు ఉంటాయి నెలకి? ఒక 5 అలా ఉంటది. ఇప్పుడు అన్ సీజన్ అండి, ఖాళీగా ఉండడమే. ఇంకేమైనా ఉంటే మనం ఒక పనికి వెళ్ళడమే. ఎంత వస్తుంది ప్రోగ్రామ్ లో? ఒక ఇలా లోకల్ 3,000 అలాగ వస్తుంది. 3,000 ఒక ప్రోగ్రామ్ కి వస్తుంది. ఓకే, లోపల రీల్స్ చేస్తారు కదా, అదేది ఈ లోపలేనా? వెళ్దామా? కమాన్ కమాన్, ఈ లోపలేనా? ఓకే. ఏంటి మీరు దీంట్లో ఇలానే వెళ్తారా? నువ్వు ఫస్ట్ వెళ్ళు. హాయ్. అసలు నడుము నొప్పులు ఎవి ఎందుకు వస్తాయి? అరే ఓ అమ్మ, హే ఆహు దేవుడా. ఆడుకుంటూ వెళ్తాం. ఎందుకు మరి? కొంచెం పైకి కట్టుకోవచ్చు కదా. అది వర్షం వస్తే కొద్దిగా అడ్డుతుందండి, గాలి అలా వేసినప్పుడు అడ్డడానికని. హే, ఇక్కడే కదా మీరు చేస్తారు మీ బీరువా? నువ్వు వంట ఇక్కడే కదా చేస్తావు? అవునవును. చక్కగా ఈ రూమ్ లో ఆ భార్య భర్తలు ఇద్దరు, ఈ బుడ్డోళ్ళు, వాళ్ళకున్న దాంతో ఎంత ఆనందంగా ఉంటారో. ఆయన ఇలాగా చక్కగా యాక్టింగ్ చేస్తూ ఉంటే నువ్వు కూడా సపోర్ట్ చేస్తావు కదా, నువ్వు గొప్పగా ఫీల్ అవుతావా?
పెళ్ళైనప్పటికే మీ ఆయన ఇట్లా జూనియర్ కృష్ణ గారా? లేదు, పెళ్ళయిన తర్వాత పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి వచ్చి నుండే నేను జూనియర్ కృష్ణ అండి. ఆ, ముందు అయితే లేదు. అదృష్టం అంతా తందే. అంతేనండి. పువ్వు పెట్టుకుంటుంది, చక్కగా రెడీ అవుతుంది, ఎంత బాగా చేస్తారు. అయ్యో చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏముంటుందండి ఇలాంటి కళాకారులని ఎంకరేజ్ చేయడం కంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. నాకు ఇవాళ అయితే చాలా అచీవ్ చేసిన ఫీలింగ్ తెలుసా. అండి మాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు వచ్చినందుకు. మాకు అంత ఇష్టం అండి. మా ఇంటికి ఒక సరస్వతి తల్లి వచ్చింది అన్నంత ఫీలింగ్ గా ఫీల్ అవుతున్నాం. చాలా దూరం హైదరాబాద్ నుంచి కదండి వస్తున్నారు. అవును, నా కోసం చీరలు గిఫ్ట్లు అవన్నీ తీసుకొచ్చారు. మాకైతే చాలా సంతోషం అండి. మంచిగా కట్టుకో, అన్ని పట్టు చీరలు బాగుంటాయి. మీరు మీ చేతుల్లో ఇది ఇచ్చినా చాలండి, సంతోషం. అలాగే మేడం గారు వచ్చి కూడా మాకు సహాయం కూడా చేశారండి. ఓ 25,000 మాకు గిఫ్ట్ రూపంలో ఇచ్చారండి. మాకైతే చాలా హ్యాపీ. ఓకే మేడం గారు, చాలా సంతోషం అండి. మేడం గారు మీరు ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాము.